ఒక పని చెప్పాలన్నా, ఒక పని చేసి పెట్టమని అడగాలన్నా ఏదైనా సరే అలా మనం వాళ్ళని ఉపయోగించుకుంటాం. ఆ విమర్శించటం కూడా ఎట్టుండాలంటే పువ్వు పరిమళించినలాగా ఉండాలి. అంతేగాని మట్టి వాసన రాకూడదు, పరిమళాలు రావాలి. ఈరోజు మనం విమర్శ అనే దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నది తర్వాత, ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవాలి. అది విమర్శ అనేది కూడా ఎలా ఉంటుందంటే, తప్పు ఉన్నా విమర్శిస్తారు, తప్పు లేకపోయినా విమర్శిస్తారు. ఆ విమర్శించడంలో కూడా నిజాయితీ ఉండాలి. అదే వచ్చి ఇప్పుడు పక్క ఇంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అరే వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా లేరు, వాళ్ళ ఆయన మందు తాగుతాడు, ఈమె ఎప్పుడు అశుద్ధి అని మన ఇంట్లో మనం విమర్శించుకుంటాం. కానీ ఆ విమర్శ అనేది వాళ్ళకి చెవికి తగిలితే మాత్రం చాలా బాధపడతారు. విమర్శించాలి, తప్పు లేదు వాళ్ళు చేసిన దాన్ని మనం విమర్శించి మాట్లాడటంలో. కానీ మరీ అంత దారుణంగా విమర్శించకూడదు. వాళ్ళ పరిస్థితులు బాగోలేదు, వాళ్ళు అలా అయ్యారు ఏంటో అని అలా విమర్శించుకున్నాం. అదే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే వాటిట్లోనూ అలానే ఉంటాయి, వాళ్ళు విమర్శించుకునేది అలానే ఉంటారు. ఆ విమర్శించటం కూడా ఎట్టుండాలంటే పువ్వు పరిమళించినలాగా ఉండాలి. అంతేగాని మట్టి వాసన రాకూడదు, పరిమళాలు రావాలి. ఇప్పుడు నాయకులు ఉన్నారు, పార్టీలను గురించి విమర్శించుకుంటారు, నొప్పి తగలకుండా విమర్శించుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు అనుకునేది అనుకుంటారు, అనుకునేదాన్ని కూడా విమర్శగా అనుకోరు. అది చెప్తున్నట్టు ఉంటుంది. బాగా రాజకీయం తెలిసిన వాళ్ళకి విమర్శనే తెలుస్తుంది. అలా ఉంటుంది విమర్శ. వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటే వాళ్ళు అలా అనర్గళంగా విమర్శించగలరు. అదే మనం విమర్శించాలి అని మనని మనం తెలివితేటలు పెంచుకుందామన్నా కూడా అది రాదు. అది కేవలం వాళ్ళ నైతికంగా వాళ్ళు మొదటి నుంచి అలవాటు పడిన దాన్ని బట్టి వస్తుంది. అలాగే మనం ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాము, బయట వాళ్ళని విమర్శిస్తాము, అందరినీ విమర్శిస్తాము. మనిషి అన్నాక అవతల మనిషిని కంపల్సరిగా విమర్శిస్తారు. అది ఎందుకంటే మన రక్తంలోనే ఉంటుంది. మనం ఎక్కువ, అవతలాళ్ళు తక్కువ, వాళ్ళని విమర్శించడానికి ఏదో ఒకటి ఆధారం దొరుకుద్ది, అలా ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, దాన్ని విమర్శిస్తాం. ఆ విమర్శ సినిమా వరకే ఉంటుంది. అందుట్లో హీరో హీరోయిన్లకి ఉండదు, నిర్మాతలకి ఉండదు, ఏమీ ఉండదు. సినిమా బాగోలేదని విమర్శిస్తాం కాబట్టి సినిమా వరకే ఉంటుంది. అంతేగాని హీరో హీరోయిన్లను మనం విమర్శించం, ఎందుకంటే భయం. అదే చిన్నవాళ్ళని విమర్శించటం ఉంటుంది చూడండి, చాలా తేలిక. ఎందుకంటే వాళ్ళు మన మీద ఎదురు తిరగరు కాబట్టి మనకన్నా తక్కువ వాళ్ళని మనం విమర్శిస్తాం. అదే మనకన్నా పెద్దవాళ్ళని విమర్శించం. ఇదే యాజ్ ఇట్ ఈజ్ మనం జీవితంలో చేసే ప్రతిదీ కూడా మనకన్నా తక్కువ వాళ్ళనే చూసుకుంటాం. ఒక మాట అనాలన్నా, ఒక పని చెప్పాలన్నా, ఒక పని చేసి పెట్టమని అడగాలన్నా ఏదైనా సరే అలా మనం వాళ్ళని ఉపయోగించుకుంటాం. అన్ని రకాలుగా ఉపయోగించుకున్నా కానీ మళ్ళీ విమర్శించేది వాళ్ళనే. ఎప్పుడు కూడా తప్పు ఉంటేనే విమర్శించాలి, అంతేగాని తప్పు లేకపోతే విమర్శించకూడదు. ఆ విమర్శ ఏమవుతుందంటే అవతల మనిషి హృదయాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మనం
విమర్శిద్దాం, నేర్చుకుందాం. విమర్శ విమర్శకులు అని చెప్తారు చూడండి టీవీలలో, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అంత గొప్పగా చెబుతారు. కానీ మనం ఏంటయ్యా అంటే, మన నలుగురు కూర్చొని మనని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, మన ఇంట్లో మన పిల్లల్ని విమర్శిస్తాము, వాళ్ళు మీరేం చేశారని మనని విమర్శిస్తారు. ఇలా విమర్శించుకోవటం అవుతుంది. విమర్శని తగు రీతిలో మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఎవరమైనా సరే విమర్శించేటప్పుడు మనం వాళ్ళని విమర్శించవచ్చా లేదా అని మనని మనం ఆలోచించుకోవాలి. ఆ విమర్శించే ముందు వాళ్ళు తప్పు చేశారా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఉంటుంది విమర్శ అంటే. కానీ ఇది మన ఒంట్లోంచి వెళ్ళదు. ఎందుకంటే మన రక్తంలో జీర్ణించుకుపోయింది విమర్శించటం. కాబట్టి మనం విమర్శించటం తగ్గించుకుందాం. విమర్శించితే తప్పు ఉంటే వాళ్ళకు ఉంటుంది, తప్పు లేకుండా విమర్శిస్తే మనకు వచ్చుద్ది. ఆ విమర్శ వేరే వాళ్ళు మనని విమర్శిస్తారు. కాబట్టి విమర్శ అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. విమర్శించొద్దు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నిన్ను విమర్శించే మాటలు కూడా అవతల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు విమర్శించకపోయినప్పుడు మనం వాళ్ళని విమర్శించకూడదు. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.